లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్ ఆవరణంలో ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. 150 డివిజన్లకు చెందిన మాల నాయకులు పాల్గొన్నారు. మాలల జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ సుబర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ మాలల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ మాట్లాడుతూ మాలలు ఐక్యంగా ఉన్నప్పుడే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉంటారన్నారు. ఉషా మొహరా కమిషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి డివిజన్లో సమావేశాలు ఏర్పాటు చేసి కమిటీలలో వేసి మాలల్లో చైతన్యం తెస్తామన్నారు. ఈ సమావేశాలలో రాష్ట్ర సలహాదారులు రావుల అంజయ్య, రాష్ట్ర వైస్ చైర్మన్లు గడ్డం సత్యనారాయణ, ఎం సత్యనారాయణ, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. खबरदार मालुलारा, खबरदार 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 मालुलारा, खबरदार 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 राजंग वित्रेगुलारा, खबरदार 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 राजंग वित्रेगुलारा, खबरदार खबरदार go back go back go back Modi go back go back go back Modi go back bye bye Modi bye bye Modi bye bye Modi bye bye Modi go back Modi go back Modi go back Modi bye bye Modi go back. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గ్రేటర్ కమిటీ పరిధి ఆధ్వర్యంలో గ్రేటర్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ సుమన్ గారి ఆధ్వర్యంలో మాలల ఆత్మీయ సమ్మేళన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి మాలలందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేశారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశానికి వ్యతిరేకంగా మోడీ ఎస్సీ వర్గీకరణ అంశం మీద 11వ తారీఖు రోజు ప్రకటన చేస్తామని చెప్పిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారు ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు యొక్క వైఖరిని విరమించుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చేసి డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ అంశము రాజ్యాంగానికి విరుద్ధము. మరి రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాయబడలేదు. ఎస్సీ వర్గీకరణ అంశం మీద గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా బీజేపీ పార్టీ గౌరవించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. షెడ్యూల్ కులాల్లో ఎవరైతే వెనుకబడ్డారో, ఏ కులమైతే వెనుకబడ్డదో వారి కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించాలి. కానీ మరి దళితుల మధ్యలో, షెడ్యూల్ కులాల మధ్యలో విభేదాలు తీసుకొచ్చేసి మరి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి